నమస్తే. ఎన్కౌంటర్లో నయీం చనిపోయి 3 వారాలవుతోంది. తవ్విన కొద్దీ ఆ రాక్షసుడి పాపాలు ఇంకా బయట పడుతూనే ఉన్నాయి. వందల్లో సెల్ ఫోన్లు, వేలల్లో సిమ్ కార్డులు, లెక్కలేనన్ని డాక్యుమెంట్లు, కోట్లలో ఆస్తులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. నయీం ఫోన్ కాల్ డేటా అనాలిసిస్ తో వీఐపీలకు వణుకు పుడుతోందా? నయీంతో డీలింగ్స్ చేసిన ప్రముఖుల గుట్టు రట్టవుతోందా? గ్యాంగ్స్టర్ డెన్ లో దొరికిన చీరల వెనుక కథ ఏంటి? ముగింపు లేని కథలా సాగుతున్న నయీం అరాచకాలపై స్పెషల్ ఫోకస్. గ్యాంగ్స్టర్ నయీంపై ఫిర్యాదులు కొనసాగుతూనే ఉన్నాయి. భువనగిరి పరిధిలో ఇప్పటి వరకు 55 కేసులు నమోదయ్యాయి. నయీం గ్యాంగ్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ బాధితులు రోడ్డెక్కారు. విచారణ వేగవంతం చేసిన సిట్ అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించిన 5 సబ్ రిజిస్ట్రార్లకు అరెస్టుకు రంగం సిద్ధం చేసింది. నయీముద్దీన్ అక్రమ భూదందాలకు సహకరించిన సబ్ రిజిస్ట్రార్లకు ఉచ్చు బిగుసుకుంటోంది. బలవంతపు రిజిస్ట్రేషన్ లో సబ్ రిజిస్ట్రార్ల పాత్ర ఉందని సిట్ గుర్తించింది. నయీం నుంచి నజరానాలు పొందిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా గ్యాంగ్స్టర్ కు పూర్తిగా సహకరించారని తేలింది. భువనగిరి ప్రాంతంలో పనిచేసిన సమయంలో నయీం కు సపోర్ట్ చేసిన 5 సబ్ రిజిస్ట్రార్లను సిట్ అధికారులు గుర్తించారు. దీర్ఘకాలం పనిచేసిన ఓ సబ్ రిజిస్ట్రార్ తో పాటు ఓ మహిళా అధికారి, భువనగిరిలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసి ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న వ్యక్తి, బీబీనగర్, మోత్కూర్ లో పనిచేసిన అధికారులు నయీం అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించారని తేలింది. వారితో పాటు భువనగిరికి చెందిన డాక్యుమెంట్ రైటర్ ముఖ్య పాత్ర పోషించినట్లు గుర్తించారు. నయీం కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరుల పేరుతో జరిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధిత వ్యక్తులు ఏనాడు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చేవారు కాదని విచారణలో తేలింది. కార్యాలయాల సిబ్బంది వేలిముద్రల నమోదు రిజిస్టర్ తదితర స్టాంపులను నయీం డెన్కే పంపేవారని తేలింది. నిబంధనల ప్రకారం పట్టాదారు పాస్బుక్ ను స్వయంగా పరిశీలించి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉండగా పాస్బుక్ లేకపోయినా ఏదో నెంబర్ రాసి పనులు కానిచ్చేవారు. ప్రస్తుతం ఆ డాక్యుమెంట్ల ప్రకారం పాస్బుక్ నెంబర్లు జారీ కాలేదని రెవెన్యూ అధికారుల పరిశీలనలో తేలింది. నయీం కుటుంబ సభ్యులు, అనుచరుల పేర్లపై అడ్రస్ ప్రూఫ్లు లేకుండానే రిజిస్ట్రేషన్లు చేసేశారు. డాక్యుమెంట్ లో కొనుగోలుదారుల చిరునామాలు కూడా తప్పుగా నమోదు చేశారు. తుర్కపల్లి మండలం సూక్యా తాండాలో గిరిజన రైతు కుటుంబానికి చెందిన 14 ఎకరాల వ్యవసాయ భూమిని ఎటువంటి పట్టాదారు పాసు పుస్తకాలు లేకుండా అప్పటి సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ డాక్యుమెంట్ లో భువనగిరికి చెందిన నయీం అనుచరుల అడ్రస్ ప్రూఫ్లు లేకుండానే దొంగ చిరునామాలతో రిజిస్ట్రేషన్ కానిచ్చేశారు. డాక్యుమెంట్ లో భువనగిరి పట్టణం, కాజీ మొహల్లా, ఇంటి నెంబరు 339/1గా పేర్కొనగా అసలు ఈ నెంబర్తో ఇల్లే లేదని తేలింది. ఇలాగే భువనగిరి శివార్లో బొమ్మాయిపల్లి దగ్గర 158 ఎకరాల వ్యవసాయ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. అప్పటికే ఫ్లాట్లుగా చేసిన ఈ స్థలాన్ని వ్యవసాయ భూమిగా పేర్కొంటూ నయీం తల్లి తహేరా బేగం, అక్క సలీమా బేగంతో పాటు పలువురు బినామీల పేరుతో రెండోసారి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ అంశంపై ఫ్లాట్ల అసోసియేషన్ భువనగిరి పోలీస్ స్టేషన్లో 2013లో ఫిర్యాదు చేయగా చీటింగ్ కేసు నమోదైంది. దీంతో సదరు సబ్ రిజిస్టర్ పైరవీలతో ఈ కేసులో అరెస్టు కాకుండా తప్పించుకున్నాడన్న ప్రచారం ఉంది. భువనగిరి పట్టణంలోని ప్రధాన రహదారి వెంట చెరువు దగ్గరున్న వక్ఫ్ భూమికి ఇంటి నెంబర్లు వేసి నయీం అనుచరుల పేర్లపై మోత్కూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. దస్తావేజుల లావాదేవీలు, ఆస్తులు ఎక్కడ పరిధిలోనివనే సంబంధం లేకుండా భువనగిరి, బీబీనగర్, యాదగిరిగుట్ట, మోత్కూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పనులు కానిచ్చారు. ఈ అవకతవకలను ఎవరైనా ప్రశ్నిస్తే నయీం అనుచరుల నుంచి బెదిరింపులు వచ్చేవి. వేల ఎకరాలు, వందల సంఖ్యలో ఫ్లాట్లు, ఇళ్లు ఇలాగే రిజిస్ట్రేషన్ తంతు పూర్తి చేసుకున్నాయి. నయీం నజరానాలకు కక్కుర్తిపడి ఈ అక్రమాలకు పాల్పడ్డ 5 ఆఫీసర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ అనుమతి కోరినట్టు తెలిసింది. ఆయన నుంచి అనుమతి రాగానే వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు సిట్ రంగం సిద్ధం చేసింది. ఇక నయీం భూ కబ్జాలకు సంబంధించి ఫిర్యాదులు రోజు పెరుగుతూనే ఉన్నాయి. భువనగిరి పట్టణంలోని రామకృష్ణాపురం ఎక్స్ రోడ్ లో 59 ఎకరాల 34 గుంటల భూమిని నయీం అనుచరులు ఆక్రమించుకున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు భువనగిరి పరిసర ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లో 55 కేసులు నమోదయ్యాయి. నయీం గ్యాంగ్ పై చర్యలు తీసుకుని తమ ఆస్తులు తమకు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ భువనగిరి ఆర్టీఓ కార్యాలయం ఎదుట బాధితులు ధర్నా నిర్వహించారు. మా యొక్క 1756 ఫ్లాట్లు ఉన్నాయి. అవన్నీ కూడా నయీం అనుచరులు మరి దీన్ని కబ్జాకు గురైనాయి. మరి ఈ యొక్క కుటుంబాలు 1756 కుటుంబాలు ఈరోజు రోడ్డున పడడానికి కారణమైనటువంటి వాళ్ళని అందరినీ కూడా మళ్ళా బునియాది తీసేటప్పుడు మళ్ళీ పూర్తి చేశారు. మళ్ళీ ఎన్నోసార్లు మన పోలీస్ స్టేషన్ కూడా బొడపట్ల గండయ్య, బొడపట్ల కొడుకు, బొడపట్ల గండయ్య కొడుకు బొడపట్ల ఇస్తారి, బొడపట్ల బాల నరసింహ, బొడపట్ల అంజయ్య, బొడపట్ల రాజు, బొడపట్ల శంకర్, బొడపట్ల పాండు, ఇలాంటి ఆడోళ్ళ పేరు తెలియదు. ఆడోళ్ళు మగవాళ్ళు వచ్చి మమ్మల్ని నాన్న ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసాం సార్.
నయీం బాధ్యతలు పెరుగుతుండటంతో సిట్తో కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. ఇక నయీం డ్రైవర్ శామ్యూల్ ను ఖమ్మం జైలు నుంచి పీటీ వారెంట్ మీద తీసుకొచ్చి హైత్నగర్ కోర్టులో హాజరుపరిచారు వనసలిపురం పోలీసులు. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. వందలాది ఫోన్లు, వేలాది సిమ్ కార్డులు, సెల్ ఫోన్ షాప్ లా కనిపించింది నయీం డెన్. ఈ ఫోన్లు, సిమ్ కార్డులన్నీ దందాల కోసం నయీం వాడినవే. డెన్లలో మొత్తం 1800 సిమ్ కార్డులు, 300కు పైగా సెల్ ఫోన్లు లభించాయి. ఈ ఫోన్లు, సిమ్ కార్డులపై దృష్టి పెట్టింది సిట్. ఎవరెవరికి ఫోన్లు వెళ్లాయని విశ్లేషిస్తోంది. లో కుప్పలు తిప్పలుగా దొరికిన సిమ్ కార్డుల డేటా విశ్లేషించే పనిలో ఉంది సిట్. వీటిలో 370 సిమ్ కార్డుల నుంచి ఎక్కువగా కాల్స్ వెళ్లాయని సిట్ గుర్తించింది. ఈ నెంబర్ల నుంచి వీఐపీలతో నయీం మాట్లాడినట్టు అధికారులకు ఓ క్లారిటీ వచ్చింది. ఇప్పటికే ఈ సిమ్ కార్డుల డేటా అనాలిసిస్ మొదలైంది. నయీంతో మాట్లాడిన ప్రముఖులు ఎవరు, వాళ్లతో నయీం ఎందుకు టచ్ లోకి వెళ్లాడు, వాళ్లకు నయీంకు ఏమైనా సంబంధం ఉందా, సెటిల్మెంట్ లో భాగంగా ఫోన్ కాల్స్ నడిచాయా అన్న కోణాల్లో సిట్ దర్యాప్తు సాగుతోంది. గ్యాంగ్స్టర్ కాంటాక్ట్ లో ఉన్న కొందరు వీఐపీల చిట్టా ఇప్పటికే సిట్ చేతిలో ఉంది. నల్గొండ, మహబూబ్ నగర్, సైబరాబాద్, హైదరాబాద్ లో చాలా మంది ప్రముఖులతో నయీం మాట్లాడినట్టుగా బయటపడింది. మొత్తం సిమ్ కార్డుల డేటా విశ్లేషణ పూర్తయిన తర్వాత సదరు వీఐపీలను కూడా ప్రశ్నించేందుకు సిట్ రంగం సిద్దం చేస్తోంది. అయితే నయీం వందల్లో సిమ్ కార్డులు ఎందుకు వాడాడు అన్నదే మిస్టరీగా మారింది. ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడాలనుకుంటే నయీం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడు. నయీం ఎవరితో డైరెక్ట్ గా కాంటాక్ట్ లోకి రాడు. ముందుగా అనుచరులతో మాట్లాడిస్తాడు. అనుచరులే పని పూర్తి చేసేలా కథ నడిపిస్తాడు. ఎవరైనా బెదిరింపులకు తలొగ్గకపోతే నయీం రంగంలోకి దిగుతాడు. బాధితులు ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫోన్ నంబర్ ద్వారా తమను ట్రాక్ చేస్తారని నయీంకు తెలుసు. కాబట్టి నంబర్లు మార్చి మాట్లాడటం నయీంకు అలవాటు. ఒకసారి ఒక నంబర్తో మాట్లాడాడంటే ఆ నంబర్ను మళ్లీ వాడాడు. ఇంకోసారి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కొత్త నంబర్ బయటకు తీస్తాడు. నయీం ముఖ్య అనుచరులు కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతారు. ముఖ్య అనుచరులతో నయీం మాట్లాడాలి అనుకున్నప్పుడు కూడా డైరెక్ట్ కాల్స్ ఉండవు. ఇందుకు పెద్ద తతంగమే ఉంటుంది. ముందుగా అనుచరులు 2 రింగులు ఇచ్చి కాల్ కట్ చేస్తారు. తర్వాత నయీం కాల్ చేసి ఒక రింగుతో కట్ చేస్తాడు. తర్వాత అనుచరులు మళ్లీ కాల్ చేసి ఒక రింగ్ ఇస్తారు. దీంతో అంతా సేఫ్ అని ఓ అంచనాకొస్తారు. అప్పుడు నయీం ఒక లాంగ్ రింగ్ ఇస్తాడు. అప్పుడు అనుచరులు నయీంకు కాల్ చేసి మాట్లాడతారు. కాల్ మాట్లాడేటప్పుడు కూడా నయీం ఒక దగ్గర ఉండడు. ఏదైనా నేషనల్ హైవేలో వెళుతూ ఫోన్ మాట్లాడతాడు. తర్వాత 2 ఫోన్లు అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియాలోకి వెళ్తాయి. వెంటనే స్విచ్ ఆఫ్ అవుతాయి. తర్వాత నయీం డెన్ కు వెళ్లిపోతాడు. ఎవరైనా పోలీసులు ట్రాక్ చేసినా దొరకని విధంగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు నయీం. ఇందుకోసమే నయీం 1800 సిమ్ కార్డులను సమకూర్చుకున్నట్టు భావిస్తున్నారు సిట్ అధికారులు. ఇప్పటికే నయీంకు సిమ్ కార్డులు సప్లై చేసిన మొబైల్ షాప్ యజమానిని అదుపులోకి తీసుకుంది సిట్. నయీం దగ్గర ఇవేనా, ఇంకా సిమ్ కార్డులు ఏమైనా రహస్యంగా ఉన్నాయా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. సిమ్ కార్డులను సిట్ విశ్లేషిస్తోందన్న వార్తలతో నయీంతో దోస్తీ చేసిన వీఐపీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. మరి సిట్ విచారణ పూర్తయితే ఆ పెద్ద తలకాయలెవరో తేలనుంది. ఫోకస్ లో షార్ట్ బ్రేక్. వేలల్లో సిమ్ కార్డులు, కట్టల కట్టల డబ్బులు, గుట్టలు గుట్టలుగా డాక్యుమెంట్లు, లెక్కలేనని మారణాయుధాలు. ఇవే కాదు, నయీం ఇళ్లలో వేల సంఖ్యలో చీరలు దొరకడం సంచలనంగా మారింది. ఈ చీరల వెనకున్న కథ ఏంటి? అన్ని చీరల్ని నయీం ఎందుకు కొన్నాడు? ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? ఓ డాన్, ఓ గ్యాంగ్స్టర్. అయితే రాజకీయాల్లోకి వచ్చి లీడర్ కావాలని కలకన్నాడు నయీం. బెదిరించో భయపెట్టో రాజకీయ నేతగా ఎదగడం కష్టమని తెలుసు. అందుకే జనాన్ని మచ్చిక చేసుకోవాలనుకున్నాడు. భువనగిరిలో వాటర్ ప్లాంట్ల నిర్మాణం మొదలెట్టాడు. ఇవే కాకుండా జనాన్ని ఆకట్టుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. ఇప్పటికే భువనగిరిలో ఉరుసుతో పాటు గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం నయీం కలవాటు. జనానికి దగ్గర కావడానికి ఈ ఉత్సవాలను వేదికగా చేసుకుంటాడు నయీం. ఇక యూత్ ను ఆకట్టుకోవడానికి భారీగా క్రికెట్ కిట్స్ పంచేవాడు. అలా భువనగిరి, నల్గొండ, మిర్యాలగూడ ప్రాంతాల్లో యువతను తన వైపు తిప్పుకున్నాడు నయీం. అయితే ఎక్కడా నయీం డైరెక్ట్ గా జనంలోకి వచ్చి ఇవన్నీ పంచలేదు. నయీం మనుషులు మాత్రమే పంచేవారు. అవన్నీ నయీం ఇచ్చినవేనని జనానికి కూడా తెలుసు. పెద్దలను కొట్టి పేదలకు పంచుతున్నానన్న కలరింగిస్తూ సామాన్యులకు తాను రాబిన్ హుడ్ అని చెప్పుకునేందుకు ప్రయత్నించాడు. యూత్ ఫాలోయింగ్ సంపాదించిన నయీం మహిళలను కూడా తన వైపు తిప్పుకోవాలనుకున్నాడు. రాబోయే వినాయక చవితి రోజున పెద్ద మొత్తంలో చీరలు పంచాలని ప్లాన్ చేశాడు. అందుకోసం కొని తెచ్చిన చీరలే నయీం డెన్లలో దొరికాయి. వీటి విలువ సుమారు 2 కోట్లుంటుంది.
ఈ లెక్క చాలు మహిళలకు గాలం వేసేందుకు నయీం ఎలాంటి స్కెచ్ చేశాడో అర్థమవుతోంది. స్పోర్ట్ కిట్స్ ద్వారా యువతను, చీరలు, సారీల ద్వారా మహిళల్ని ఆకట్టుకునే రాజకీయాల్లోకి గట్టి పునాది వేసుకోవాలని ప్లాన్ వేశాడు. కానీ అంతకుముందే ఎన్కౌంటర్లో నయీం చావడంతో ఆ చీరల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పుప్పాలగూడ, తుకుగూడ, షాద్నగర్, రాజేంద్ర నగర్లలో నయీంకు చెందిన అన్ని డెన్లలో పెద్ద మొత్తంలో చీరలు దొరికాయి. గోవాలోని డెన్లో కూడా చీరలు దొరకడం విశేషం. వీటన్నింటినీ పోలీసులు ఒకే దగ్గరకు చేర్చారు. లెక్కేస్తే ఈ చీరల విలువ 2 కోట్లను తేలింది. సికింద్రాబాద్ జనరల్ బజార్, పాతబస్తీ, మదీనాలోని హోల్సేల్ వ్యాపారుల నుంచి తీసుకున్నట్టు తేలింది. ఇప్పుడు ఈ వ్యాపారులను ప్రశ్నించేందుకు సిట్ రంగం సిద్ధం చేస్తోంది. అయితే నయీం డబ్బులిచ్చి కొన్నాడా లేక తన స్టైల్లో బెదిరించి చీరలు ఎత్తుకెళ్లాడా అన్నది తేలాల్సింది. ఏదైనా తుపాకులు, డాక్యుమెంట్లు, కట్టలకు కట్టల డబ్బుతో పాటు వేల సంఖ్యలో చీరలు దొరకడం సంచలనంగా మారింది. భాయ్ నుంచి పిలుపు వచ్చిందంటే చాలు పరిగెత్తుకుంటూ వెళ్లాల్సిందే. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నయీం అనుచరులను ఫాలో అవ్వాల్సిందే. సెటిల్మెంట్లు, బలవంతపు వసూళ్లు, భూదందాల కోసం ఎన్నో కిడ్నాపులు చేయించాడు నయీం. అది కూడా సినిమా స్టైల్లో భాయ్ దగ్గరకు తీసుకెళ్లే వాళ్ళు అనుచరులు. భాయ్ను చేరుకోవాలంటే కనీసం 2 కార్లు మారాల్సిందే. కిడ్నాపుల కోసం నయీం అనుచరులు పాసం శ్రీను, సందెల సుధాకర్ ఉపయోగించిన వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి సమీ వివరిస్తారు. నయీం ఆదేశాలు రాగానే నయీం అనుచరులు నయీం వద్దకు తీసుకెళ్లేందుకు ఉపయోగించే కారు మనం ప్రస్తుతం అక్కడ ఉన్నాం. భువనగిరి పట్టణంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఈ కారు ఏదైతే ఉందో దీంట్లోనే నయీం వద్దకు తీసుకెళ్లేందుకు, నయీం ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు అనే సంగతి ఎవరికి తెలియదు కాబట్టి అతని అనుచరులైన సందెల సుధాకర్, పాషన్ శ్రీను ఇద్దరు నయీం ఆదేశాలను పాటిస్తూ ఈ కారులోనే బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ కారులోనే తీసుకెళ్లేవారు. ఈ డస్టర్ కారులో ప్రయాణిస్తూ సుమారు 40-45 నిమిషాల పాటు ప్రయాణించిన తర్వాత ఇంకో కారు, అంటే హైదరాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాన్ని ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇంకో కారులో బాధితులు ఎవరైతే ఉంటారో, ఎవరినైతే బ్లాక్మెయిల్ చేయాలనుకున్నారో, ఎవరినైతే బెదిరించాలనుకున్నారో వారిని ఇంకో కారులోకి, మరో కారులోకి లిఫ్ట్ చేసి అక్కడి నుంచి నేరుగా నయీం ఇంట్లోకి కారులోకి దిగగానే డైరెక్ట్ నయీం కనిపించేలాగా అంత లోపల వరకు ఇంట్లోకి తీసుకెళ్లేవారు. అక్కడ తీసుకెళ్లిన తర్వాత ఆ ప్రాంతంలో వాళ్ళతో బెదిరింపులు కానీ వారికి సెటిల్మెంట్లు చేయడం కానీ నయీం చేసేవాడని చెప్పేసి తెలుస్తా ఉంది. మనం ఇక్కడ చూస్తున్నాం భువనగిరి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఈ నయీం కారు ఏదైతే ఉందో అతని అనుచరులు, ప్రధాన అనుచరులైన పాషం శ్రీను, సందెల సుధాకర్ వీళ్ళు ఈ కారును ఉపయోగించేవారు. దానికైతే నల్గొండ జిల్లాలోని భువనగిరి ప్రాంతానికి చెందిన బాధితులు ఎవరైతే ఉన్నారో నయీం బాధితులు అంతా కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న పరిస్థితి. తమను బెదిరించి, వేధించి మరి కోట్లాది రూపాయలు వసూలు చేశాడని చెప్పేసి ఇప్పటికే చాలామంది బాధితులు బయటికి రావడం జరిగింది. 42 కేసులను కూడా పోలీసులు నమోదు చేయడం జరిగింది. ఇంకా చాలామంది నయీం బాధితులు చాలామంది ఉన్నారు. నయీం బారిన పడి కోట్లాది రూపాయలు సమర్పించడంతో పాటు ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారంతా కూడా బయటికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా అధికారులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో భువనగిరి నుంచి సమీ, ఎన్టీవీ, నల్గొండ. పాపం ఆ పిల్లలు నరరూప రాక్షసుడి చేతిలో చిత్రహింసలకు గురయ్యారు. పిల్లల్ని రక్తం వచ్చేలా చితక్కొట్టి గుక్కపట్టి ఏడుస్తుంటే పైశాచిక ఆనందం పొందిన కిరాతకుడు నయీం. ఇలా వేధించడమే కాదు, వాటిని వీడియోలు తీసిన శాడిస్ట్ నయీం. సిట్ చేతికి ఆ వీడియోలన్నీ దొరికాయి. ఆ దృశ్యాలు చూసి పోలీసులు సైతం చలించిపోయారు. నయీం ధనవంతుల్ని బెదిరించి డబ్బులు దోచుకున్న గ్యాంగ్స్టర్ అనుకున్నారు. కానీ వాడెంత రాక్షసుడో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. నయీం వేధింపుల బారిన పడ్డ బాధితులు నోరు విప్పుతున్నారు. కస్టడీలో ఉన్న నిందితులు ధైర్యంగా పోలీసులకు అన్ని విషయాలు చెబుతున్నారు. నయీం చేతిలో తాము ఎలాంటి బాధలు పడ్డామో వివరిస్తున్నారు. నయీం అరాచకాలన్నీ పోలీసులకే షాక్ ఇస్తున్నాయి. తాను కొనుగోలు చేసిన పిల్లలకు నరకం చూపించాడు నయీం. ఓ శాడిస్ట్లా వేధించాడు. నయీంకు కోపం వస్తే ఎవరి మాట వినడు. తల్లి, భార్య కూడా నయీంకే వంత పడతారు తప్ప శాంతించేందుకు ప్రయత్నించరు. ఫ్యామిలీ మొత్తం రాక్షస బృందాన్ని తలపిస్తుంది. వీరి చేతిలో చిన్నారులకు చిత్రహింసలే. నల్గొండలోని తండాల నుంచి నయీం ఇప్పటి వరకు 52 మంది పిల్లలను కొన్నట్టు పోలీసుల విచారణలో బయటపడింది. 12 మంది పిల్లలు మాత్రం నయీం డెన్లలో కనిపించారు. ఈ పిల్లలను విచారిస్తే షాక్ ఇచ్చే విషయాలెన్నో బయటపడుతున్నాయి.
అంతేకాదు నయీం డెన్లలో కొన్ని వీడియోలు దొరికాయి. పిల్లల్ని వేధించినప్పుడు నయీం వీడియోలు తీస్తూ పైశాచిక ఆనందం పొందేవాడని తెలుస్తోంది. తన ఇంట్లో పనిచేసే పిల్లల పట్ల నయీం రాక్షసుడిగా వ్యవహరించేవాడు. కోపం వస్తే ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు. చిన్నపిల్లల కిందేసి చిత కొట్టేవాడు. దెబ్బలకు తాళలేక పిల్లలు రోధిస్తుంటే నయీం నవ్వుతూ ఎంజాయ్ చేసేవాడు. ఏడ్చేటప్పుడు చప్పుడు రావద్దని సౌండ్ వినిపిస్తే మళ్లీ కొడతానని బెదిరించేవాడట నయీం. తీవ్ర గాయాల పాలైన పిల్లలకు చికిత్స కూడా చేయించేవాడు కాదు. పిల్లలను కొట్టిన ప్రతి సందర్భంలో వీడియో తీయడం చూస్తుంటే నయీం ఎంత శాడిస్టో అర్థమవుతుంది. నయీం ఫ్యామిలీ చేతిలో చిత్రహింసలకు గురైన పిల్లల్ని పూర్తి స్థాయిలో విచారించేందుకు సిట్ రంగం సిద్ధం చేస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న పిల్లలు కాకుండా కనిపించకుండా పోయిన చిన్నారుల జాడ తెలుసుకునేందుకు ఆరా తీస్తోంది సిట్. నయీం ఈ వీడియోలను ఎందుకు దాచిపెట్టాడన్న దానిపై కస్టడీలో ఉన్న అనుచరులను ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఎవరైనా డెన్ నుంచి పారిపోతే కఠిన శిక్షలుంటాయని, ఇదే గతి పడుతుందని బెదిరించేందుకు నయీం ఈ వీడియోలు వాడుకున్నాడని తెలుస్తోంది. పిల్లల్లో భయం పోకుండా ఉండేందుకు ఈ వీడియోలను తరచూ చూపించేవాడంటున్నారు పోలీసులు. 2 దశాబ్దాలుగా నయీం నిర్మించుకున్న నేర సామ్రాజ్యం షాద్నగర్ డెన్లోనే కుప్పకూలిపోయింది. ఎక్కడికి వెళ్తే అక్కడ తనకు ప్రత్యేకంగా డెన్లను ఏర్పాటు చేసుకున్న నయీం చివరకు షాద్నగర్ డెన్లోని ఎన్కౌంటర్లో చచ్చాడు. నయీంకు ప్రతి చోట డెన్స్ ఉన్నా షాద్నగర్లోనిదే ప్రధాన డెన్గా విచారణలో తేలింది. నయీం దందాలకు సంబంధించిన కీలక ఘట్టాలన్నీ ఇక్కడే జరిగేవని తెలుస్తోంది. ఆగస్టు 8 సోమవారం ఉదయం మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లోని మిలీనియం టౌన్షిప్ లో కాల్పుల కలకలం. ఎన్కౌంటర్లో గ్యాంగ్స్టర్ నయీం హతం. నయీం ఎన్కౌంటర్ తో కొంతకాలంగా షాద్నగర్ పేరు మార్మోగిపోతోంది. నయీం షాద్నగర్ లో తలదాచుకుంటున్నాడన్న విషయం అప్పుడే బయటపడింది. షాద్నగర్ లో నయీంకు ఓ డెన్ ఉందన్న విషయం అందరికీ షాక్ ఇచ్చింది. చివరకు అదే డెన్ లో నయీం ఎన్కౌంటర్ లో చనిపోయాడు. నయీంకు ఎక్కడికి వెళితే అక్కడ డెన్లు ఉన్నాయి. హైదరాబాద్ లోని పుప్పాలగూడ, తుక్కుగూడ, రాజేంద్రనగర్, గోవా, ఛత్తీస్గఢ్ ఇలా నయీం కార్యకలాపాలు జరిగిన ప్రతి చోట అతనికి డెన్లున్నాయి. అయితే షాద్నగర్ లో ఉన్న ఇల్లే ప్రధాన డెన్ గా ఉపయోగించేవాడని తెలుస్తోంది. తను టార్గెట్ చేసిన వ్యక్తులను బెదిరించడంతో పాటు కీలక వ్యవహారాలన్నీ ఇక్కడి నుంచే నడిపేవాడని విచారణలో తేలింది. ప్రతి డెన్ కు నయీం కోడ్ భాషలో ఓ పేరు పెట్టుకున్నట్టు షాద్నగర్ డెన్ కు మామిడి అని పేరు పెట్టాడు. నయీం కుటుంబ సభ్యుల్ని చాలా అరుదుగా ఈ డెన్ కు తీసుకొచ్చేవాడట. నయీం అనుచరుల్లో చాలా మందికి ఈ డెన్ గురించి తెలియనిచ్చేవాడు కాదట. తన అనుచరులను సైతం అనుమానించే నయీం యాక్షన్ టీం సభ్యులతో పాటు తనకు నమ్మిన బంటుగా ఉన్న శ్రీధర్ గౌడ్ కు మాత్రమే ఈ ఇంటి గురించి చెప్పాడట. శ్రీధర్ గౌడ్ ను నయీం అనుచరులు రెడ్డి సాబ్ గా పిలుస్తారు. నయీం టార్గెట్ చేసిన వ్యక్తులను అనుచరులు ముందుగా ఫోన్లో బెదిరించేవారు. ఎవరినైనా నయీం కలవాలంటే నేరుగా మామిడికి తీసుకురావాలని అనుచరులను ఆదేశిస్తాడు. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన వారినైనా ఎల్బీనగర్ మీదుగా షాద్నగర్ లోని డెన్ కు రప్పించేవాడు. వ్యాపారులను అనుచరులు ఎల్బీనగర్ వరకు తీసుకొచ్చేవారు. అక్కడి నుంచి షాద్నగర్ కు తరలించే బాధ్యత మాత్రం శ్రీధర్ గౌడ్దే. కళ్లకు గంతలు కట్టి ఎల్బీనగర్ నుంచి షాద్నగర్ డెన్ కు తీసుకొచ్చేవాళ్లు. ఆ తర్వాత నయీం గడాఫీ సైన్యంతో ఎంట్రీ ఇచ్చి బెదిరింపులకు దిగేవాడు. ఇలా తన దందాలకు షాద్నగర్ డెన్నే నయీం హెడ్ క్వార్టర్ గా మెయింటైన్ చేశాడు. యాదృచ్ఛికంగా అదే డెన్ లో చివరకు ఎన్కౌంటర్ లో చనిపోయాడు. ఆ తర్వాత ఈ డెన్ నుంచి పోలీసులు నయీం దందాలకు సంబంధించిన అనేక డాక్యుమెంట్లు, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇది నయీం అరాచకాలపై స్పెషల్ ఫోకస్.